హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ వాణి తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 331 పాయింట్స్ డౌన్ అయి 84,900 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 108 పాయింట్స్ డౌన్ అయి 25,959 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 32 పాయింట్స్ డౌన్ అయి 58,835 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి. విక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. దాంతో పాటుగా ఐటీ ఇండెక్స్ అయితే పాజిటివ్ గానే ఉంది. ఐటీ ఇండెక్స్ లో బెటర్ గా పర్ఫామ్ చేసిన స్టాక్స్ చూస్తే టెక్ మహీంద్రా గానీ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీస్ అయితే బెటర్ గా పర్ఫామ్ చేశాయి. ఇండియాలో ఐటీ సెక్టర్ పాజిటివ్ గా పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏముందని చూస్తే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనే న్యూస్ అయితే అప్డేట్ ఉంది ప్లాట్ఫామ్స్ లో. ఈ రీజన్ వల్ల ఐటీ ఇండెక్స్ పాజిటివ్ గానే ఉంది. అండ్ యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ డేటా కూడా తక్కువగా వచ్చింది. ఓన్లీ ఫెడ్ డెసిషన్ తీసుకుంటే ఓన్లీ డేటా ప్రకారం మాత్రమే తీసుకొని వడ్డీ రేట్లు తగ్గిస్తామన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా ఉంది ఎంప్లాయ్మెంట్ డేటా. ఈ రీజన్ వల్ల ఫెడ్ అయితే రేట్ కట్టు చేస్తుంది అని స్ట్రాంగ్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నాయి మార్కెట్స్. ఈ రోజు ఇండియాలో అన్ని ఇండెక్సెస్ అయితే నెగిటివ్ గానే ఉన్నాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం ప్రెషర్ లో ఉందని చెప్పొచ్చు. దీనికి కూడా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. డాలర్ వాల్యూ అయితే స్ట్రాంగ్ గా రికవర్ అయింది. జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. యుఎస్ వాళ్ళు అలాగే రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో పీస్ డీల్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. దానికి రష్యా అయితే ఇంకైతే యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేయాలి అనేది యుఎస్ వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం కూల్ ఆఫ్ అవ్వడం వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ కూడా కొంచెం ప్రెజర్లో ఉన్నాయి. ఈరోజు గోల్డ్ 880 రూపీస్ తగ్గింది. 10 గ్రామ్స్ గోల్డ్ గాను ఈ రోజు 1,23,910 రూపీస్గా ఉంది. 1 kg సిల్వర్ కూడా 630 రూపీస్ డౌన్ అయి 1,54,160 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఈరోజు. లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ అన్ని అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు డౌ ఫీచర్స్ కూడా 176.56% అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే ఉంది. ఇప్పుడు జపాన్ మార్కెట్స్ అయితే కొంచెం ప్రెజర్ లో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి రీజన్ జపాన్ అండ్ చైనా మధ్యలో కొంత జియో పొలిటికల్ టెన్షన్ అయితే జరుగుతూ ఉంది ఐలాండ్ విషయంలో. ఈ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా తగ్గింది ఈ రోజు. అండ్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. ఎస్ఎన్పి వాళ్ళు FY26 గాను జీడిపి గ్రోత్ రేట్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు 6.5%గా ఉంటుంది అని. FY27లో అయితే 6.7%గా ఉంటుందని చెప్తున్నారు. ఇదైతే ఇంపార్టెంట్ డేటా ఇండియాకైతే చెప్పొచ్చు. వీళ్ళు ఎందుకు ప్రిడిక్ట్ చేస్తున్నారో వీళ్ళు చెప్తున్న రీజన్స్ చూస్తే ఇండియాలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. జిఎస్టీ రేట్ కట్స్ అయితే చేసింది ఇండియన్ గవర్నమెంట్. దాంతో పాటుగా మానిటరీ ఈజింగ్ కూడా జరిగింది. అండ్ బడ్జెట్ సెషన్లో కూడా ట్యాక్స్ కట్ కూడా చేసింది. లైక్ ఇండివిజువల్ పర్సన్స్కి 7 lakhs నుంచి 12 lakhs వరకు అయితే ఎగ్జామ్షన్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే చెప్తున్నారు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ బెటర్గా గ్రో అవుతుంది FY26కి అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళతో పాటుగా ఐఎంఎఫ్ వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు 6.6%గా ఉంటుంది FY26 కానీ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అని. వాళ్ళతో పాటుగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చారు 6.5%గా. రీసెంట్ టైమ్స్లో ఏప్రిల్ జూన్ టైంలో ఇండియా రియల్ జీడిపి 7.8%గా గ్రో అయింది. కంపేర్ టు లాస్ట్ 5 quarters కంటే కూడా బెటర్గా గ్రో అయిందని చెప్తున్నారు వీళ్ళు. జూలై సెప్టెంబర్లో ఉన్నటువంటి డేటా అయితే November 28th రిలీజ్ అవుతుంది ఇండియా జీడిపి డేటా. స్టిల్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే యుఎస్ అలాగే ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి కొంత లేబర్ ఇన్సెంటివ్స్ మార్కెట్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ట్రేడ్ డీల్ త్వరగా ఫైనలైజ్ అయితే ఇండియా జీడిపి ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుందని కూడా వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇండియా కామర్స్ మినిస్ట్రీ వాళ్ళైతే ఒక డేటా రిలీజ్ చేశారు. ఇండియా నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్కి యుఎస్ పైన డిపెండెన్స్ అయింది. రీసెంట్ టైంలో ఆల్ ఓవర్ గ్లోబల్గా అన్నిటి కంట్రీస్ తోటి బెటర్గా రిలేషన్షిప్ బిల్డప్ చేసుకొని ఆ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా. ఏ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందో చూస్తే లైక్ చైనా, వియత్నాం, రష్యా, కెనడా, యూకే, బెల్జియం, జపాన్ అండ్ యూకే లాంటి కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. లాస్ట్ 4 to 5 months నుంచి కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ 18% అయితే పెరిగింది. యుఎస్ డాలర్లో చూస్తే $4.87 బిలియన్ అయితే గ్రో అయిందని చెప్పొచ్చు. ఇది ఇండియాలో ఉన్నటువంటి సీ ఫుడ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్కి అయితే పాజిటివ్గానే ఉండొచ్చు. ఫ్యూచర్లో ఇంకా బెటర్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మార్కెట్లో ఎంఎస్సిఐ నవంబర్లో రీజింగ్ కూడా జరిగింది. కొన్ని కంపెనీస్ ఇంక్లూజన్ అయితే కొన్ని కంపెనీస్ కూడా ఎక్స్క్లూజన్ చేశారు. ఫోర్టిస్ హెల్త్ కేర్, పీటీఎం, జీఈ వర్నో అండ్ సిమెన్స్ ఎనర్జీ ఇండియా లాంటి కంపెనీస్ ఇంక్లూడ్ చేస్తే టాటా ఎలక్స్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీస్ని అయితే ఎక్స్క్లూజన్ చేశారు. కొన్ని కంపెనీస్కు వెయిటేజ్ కూడా పెంచారు. ఏషియన్ పెయింట్స్ కానీ, అపోలో హాస్పిటల్స్, లుపిన్, ఎస్ఆర్ఎఫ్
ఈ కంపెనీస్కి అయితే వెయిటేజ్ పెంచారు, కొన్ని కంపెనీస్కి వెయిటేజ్ కూడా డౌన్ చేశారు. సంవర్ధన్ మదర్సన్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, జైడస్ లైఫ్ సైన్సెస్, భారత్ ఫోర్జ్, కోల్గేట్ పామోలివ్ లాంటి కంపెనీస్కి అయితే వెయిటేజ్ కూడా డౌన్ చేశారు. దుబాయ్ ఎయిర్ షోలో అయితే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ అవ్వడం వల్ల ఈరోజు ఇండియన్ మార్కెట్లో డిఫెన్స్ సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. లైక్ డీసీఎక్స్ కానీ, మిశ్రధాతు నిగమ్ కానీ, బెల్ కానీ అండ్ జిఆర్ఎస్సి లాంటి కంపెనీ స్టాక్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి. అండ్ డిఫెన్స్ ఇండెక్స్ కూడా నెగిటివ్గానే వెళ్ళింది ఈరోజు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ స్టాక్ ఈరోజు దగ్గరగా 9%గా డౌన్ అయిపోయింది. కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఇండివిజువల్గా మాత్రమే జరిగింది, కానీ బెటర్గా ఫర్దర్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి, ఒక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి అయితే కొంత ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు, కానీ వీళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూగా గ్రో అవుతుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు ఫర్దర్గా. G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దీనికి మన ఇండియా తరపు నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు అన్ని కంట్రీస్తో డిస్కషన్ చేశారు. ఎస్పెషల్లీ కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా 3 కంట్రీస్ కూడా ట్రైలేటరల్గా టెక్ అండ్ క్రిటికల్ మినరల్ ప్యాక్లో అయితే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. ఈ 3 కంట్రీస్ కూడా కోఆపరేట్ చేయాలని, లైక్ టెక్నాలజీ విషయంలో కానీ అండ్ రేర్ ఎర్త్ మెటల్ లాంటి క్రిటికల్ మినరల్ సెగ్మెంట్లో కూడా. వాటితో పాటుగా 6 మేజర్ ప్రపోజల్స్ అయితే ఉన్నాయి G20 సమ్మిట్లో. లైక్ డ్రగ్ టెర్రర్ నెక్సస్ కానీ అండ్ హెల్త్ కేర్ టీమ్ని డిప్లాయ్ చేయడం కానీ ఎమర్జెన్సీ క్రైసిస్లో. వాటితో పాటుగా శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ విషయంలో కానీ అండ్ క్రిటికల్ మినరల్ సస్టైనబిలిటీ అండ్ వాల్యూ యాడెడ్ ఇన్ మినరల్ సెక్టర్ అంటే సపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో కూడా. ఇది ఇండియా తరపు నుంచి అయితే కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు. ఇండియా కెనడా మధ్యలో కూడా కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయి, లైక్ డిఫెన్స్ కానీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ అండ్ టెక్నాలజీ విషయంలో సపోర్ట్ చేసే విధంగా కూడా. ఇండియా కామర్స్ మినిస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు గారిని అయితే మీట్ అయ్యారు. వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్ కానీ అండ్ డీపర్ ఎకనామిక్ కోఆపరేషన్లో అయితే ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా డిస్కషన్ జరుగుతున్నాయని చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. ఇది అయితే న్యూస్ ప్లాట్ఫామ్లో అప్డేట్ ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ఇన్నోవేషన్ సెగ్మెంట్లో అయితే కనుక ఇండియా డిఫెన్స్ సెక్టర్ అయితే బెటర్గా గ్రో అవ్వచ్చు. ఇజ్రాయెల్ కంట్రీ డిఫెన్స్ సెగ్మెంట్లో బాగా గ్రో అయింది కాబట్టి 2 కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ ఉంటే ఇంకా ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్లో ఇంకా బెటర్గా గ్రో అవ్వచ్చు ఫ్యూచర్లో. రీసెంట్గా ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారితో ఒక స్టేట్మెంట్ చేశారు. సింధ్ మే రిటర్న్ టు ఇండియా అని చెప్తున్నారు. బార్డర్ కూడా చేంజెస్ చేయాలని చెప్తున్నారు. ఇది కొంత ఇండియా పాకిస్తాన్ మధ్యలో కొంత కాన్ఫ్లిక్ట్ అయితే అరైజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. వింటర్ సెషన్లో ఇండియన్ పార్లమెంట్లో కొన్ని బిల్స్ అయితే అమెండ్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. వాటితో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లు కానీ, వాటితో పాటుగా 100% ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ సెక్టర్లో అలో చేసే బిల్ కానీ, ఓపెన్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ బిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేసి వాటిని అమెండ్ చేయాలనుకుంటున్నారు. ఓపెన్ ఆర్కిటెక్చర్ బిల్ అంటే ఒక పాలసీ ఏజెంట్ ఒక కంపెనీతో కాకుండా మల్టిపుల్ కంపెనీస్తో టైఅప్ అయి ఆ పాలసీని సెల్ చేయడం, జనరల్గానే అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ని అయితే సెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఐఆర్డిఏ నుంచి సర్టిఫికేట్ అయితే అయి ఉంటారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ దగ్గర నుంచి వీళ్ళకైతే సర్టిఫికేట్ ఉంటుంది ఈ పాలసీలు సెల్ చేసే విషయంలో. ఎల్ఐసి అండ్ ఎస్బీఐ లైఫ్ స్టాక్స్ అయితే ఈరోజు కొంచెం ప్రెజర్లో ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళు అగెయిన్స్ట్గా ఉన్నారు ఓపెన్ ఆర్కిటెక్చర్ సిస్టంలో. ఎల్ఐసికి 92% ఆఫ్ ద ప్రీమియమ్స్ అయితే ఓన్లీ ఓపెన్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ ద్వారానే వస్తున్నాయి. ఈ రీజన్ వల్ల ఎల్ఐసి అండ్ ఎస్బీఐ లైఫ్ వాళ్ళు అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళు కూడా కొంత అగెన్స్ట్గా ఉన్నారని చెప్పొచ్చు ఈ సిస్టమ్కి. ఇది ఓపెన్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక ఈ స్టాక్స్ కూడా కొంచెం ప్రెజర్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఏసీఎంబి సోలార్ కంపెనీ ఒక ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి. 130 మెగావాట్స్ ఆఫ్ రౌండ్ ద క్లాక్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో వీళ్ళు విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే మీడియేటర్స్ ఎవరూ లేకుండా కూడా ఇండియన్ రైల్వేస్కి వీళ్ళు డైరెక్ట్గా పవర్ సప్లై చేస్తారు. 4.35 రూపీస్ పర్ యూనిట్గా సెల్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ ఇయర్లో వీళ్ళు 75% ఆఫ్ ద పవర్ అవైలబిలిటీ ఉండాలి. సెకండ్ ఇయర్లో వచ్చేసి 85% ఆఫ్ ద పవర్ అవైలబిలిటీ ఉండాలి ఈ కంపెనీ సెల్ చేయడానికి గాను.
వీళ్ళు పవర్‌ని సెల్ చేయాలంటే వీళ్ళు సోలార్ గాని, బ్యాటరీ కెపాసిటీ గాని, విండ్ పవర్ ద్వారా పవర్ జనరేట్ చేసి అయితే సెల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. వాటితో పాటుగా మర్చెంట్ పవర్ మార్కెట్‌లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని వీళ్ళు అగ్రీమెంట్ పైన సైన్ చేసిన దగ్గర నుంచి కూడా 36 మంత్స్ లోపైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీకి ఈ అగ్రీమెంట్ పైన సైన్ చేయడం అయితే ఒక పాజిటివ్‌గానే ఉండొచ్చని చెప్పొచ్చు. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు అండ్ కల్పతారు ప్రాజెక్ట్ వాళ్ళు జాయింట్ వెంచర్ బేసిస్ పైన ఒక ప్రాజెక్ట్ విన్ అయ్యారు. ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ 1415 క్రోర్. వీళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. హెచ్జీ ఇన్ఫ్రాకి 40% ఆఫ్ ద వాటా ఉంటే కల్పతారు పవర్కి 60% ఆఫ్ ద బేసిస్ లెవెల్లో ప్రాజెక్ట్ని 36 మంత్స్లో అయితే ఫినిష్ చేస్తారు. ఈ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే వైడక్ట్ స్పాండింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. మెట్రో వైడక్ట్ స్పానింగ్ ని డిజైన్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. 20.527 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ కంపెనీకి ఈ ఆర్డర్ అవ్వడం వల్ల హెచ్జీ ఇన్ఫ్రా స్టాక్ 6% పెరిగింది ఈ రోజు. హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ ఆర్డర్ బుక్ కూడా టోటల్ గా 13,933 గా ఉంది. ఓవర్ గా 29 యాక్టివ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అనేది పాజిటివ్ అని చెప్పొచ్చు. వైడాక్ట్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది మెట్రో ట్రైన్స్ ని కనెక్ట్ చేసే విషయంలో. నెక్స్ట్ అదాని గ్రూప్ వాళ్ళు పైలట్ ట్రైనింగ్ సెక్టర్లోకి అయితే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఎఫ్ఎస్టిసిని అక్వైర్ చేయాలనుకుంటున్నారు. ఎఫ్ఎస్టిసి అంటే ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ అని చెప్పొచ్చు. వీళ్ళు 50:50 బేసిస్ మీద అయితే అక్వైర్ చేయాలనుకుంటున్నారు. 50 బేసిస్ అదాని గ్రూప్ అయితే నెక్స్ట్ 50 బేసిస్ ప్రైమ్ ఏరో కంపెనీ వాళ్ళు అక్వైర్ చేయాలనుకుంటున్నారు. ఎఫ్ఎస్టిసి కంపెనీకి మేజర్గా క్లయింట్స్ ఎవరు ఉన్నారో చూస్తే ఇండియా డిఫెన్స్ నుంచి ఉంది అండ్ కమర్షియల్ ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళు ఈ బిజినెస్ లో కూడా ఇంకా ఫర్దర్ గా 5,000 crore ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు. అదాని గ్రూప్ వాళ్ళు ఏవియేషన్ సెక్టర్ లో డెవలప్ అవ్వడానికి గాను ఇది అదాని గ్రూప్ అయితే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ఎంసి స్విచ్ గేర్ కంపెనీ వాళ్ళకు ఆర్డర్ విన్ అయ్యారు. రాజస్థాన్ దగ్గర నుంచి 42.23 crore వర్త్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణ్ నగర్ రాజస్థాన్ లో సబ్ స్టేషన్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. 132 కిలోవాట్స్ ఆఫ్ గ్రిడ్ సబ్ స్టేషన్ డెవలప్ చేయడానికి గాను ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 18 మంత్స్ లో ఫినిష్ చేస్తారని ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు సప్లై ఎరెక్షన్ గానీ టెస్టింగ్ గానీ అండ్ కమిషనింగ్ అప్రోచ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ కంపెనీకి ఇదైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. శైలి ఇంజనీరింగ్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి యూబీఎస్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న రేట్ దగ్గర నుంచి కూడా 60% అప్సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. 1 ఇయర్ లో ఈ స్టాక్ 130% పెరిగితే 2 ఇయర్స్ లో దగ్గరగా 700% అయితే పెరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా ఈ స్టాక్ 60% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఎర్నింగ్ పర్ షేర్ గా 75% గ్రోత్ ఉంది అనేది వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది ఈ రోజు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి యూరోపియన్ కమిషన్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ అయితే వచ్చింది. ఆస్టియోపోరోసిస్ అనే డ్రగ్ ని సెల్ చేయడానికి టోటల్ గా యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి 27 కంట్రీస్ లో ఈ డ్రగ్ ని అయితే సెల్ చేయడానికి పర్మిషన్ వచ్చింది వీళ్ళకి. ఈ డ్రగ్ ని ఎక్కువగా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ లో బోన్స్ ని స్ట్రెంథన్ చేయడానికి కానీ అండ్ రెడ్యూస్ ఫ్రాక్చరల్ రిస్క్ లాంటి సెగ్మెంట్లు అయితే వాడుతూ ఉంటారు ఈ మెడిసిన్ ని. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అయితే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కమిషన్ నుంచి ఆర్డర్ రావడం వీళ్ళకి. నెక్స్ట్ సీగల్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. రెడ్ పవర్ కంపెనీ దగ్గర నుంచి 59 crore యాన్యువల్ కాంట్రాక్ట్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీకి ఆర్డర్ 35 ఇయర్స్ గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా 59 crore ఆఫ్ ద ఆర్డర్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఈ ఆర్డర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే 400 ఆర్ 220 కిలోవాట్స్ ఆఫ్ వెల్గాన్ సబ్ స్టేషన్ అయితే డెవలప్ చేస్తారు. దాంతో పాటుగా మెయింటెనెన్స్ కూడా చేస్తారు వీళ్ళు. మెయింటెనెన్స్ అయితే 35 ఇయర్స్ అయితే ఉంది వీళ్ళకి కాంట్రాక్ట్ లో. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం అయితే ఒక పాజిటివ్ ఉండొచ్చు. ఈ స్టాక్ కూడా పెరిగింది ఈ రోజు. నెక్స్ట్ సీజీ పవర్ కంపెనీకి అయితే ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీకి 600 crore వర్త్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది వీళ్ళకి. ఈ క్యాన్సిల్ ఆర్డర్ అవ్వడం వల్ల స్టాక్ 2% అయితే డౌన్ అయింది ఈ రోజు. ఎక్కడి నుంచి ఆర్డర్ క్యాన్సిల్ అయిందో చూస్తే ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కవచ్ ప్రోగ్రామ్ లో డెవలప్ చేయడానికి ఈ ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. ఇది క్యాన్సిల్ అయింది. దాంతో పాటుగా 11 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా క్యాన్సిల్ అయింది. ఇది
సీజీ పవర్ కంపెనీకైతే ఒక నెగెటివ్ అనే చెప్పొచ్చు. స్టాక్ కూడా డౌన్ అయింది 2%గా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.